శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ గౌరవ శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 40వ శ్లోకం. జిహ్వైకతోచ్యుత వికర్షతి మా వితృప్త శిష్ణోన్యతస్త్వగుధరం శ్రవణం కుతశ్చిత్ గ్రాణ్యోన్యతశ్చ ఫలదృక్వచ కర్మశక్తి బాహ్యః సపత్న ఇవ గేహ పతిం లునంతి. దేవ అచ్యుత, భర్తను తమ వైపునకు ఆకర్షించుకున్నట్టుకు యత్నించిన పలువురు భార్యలను కలిగిన పురుషుని పరిస్థితి వలె నా స్థితి తయారైనది. అంటే ప్రహ్లాదుడు చిన్నవాడు, కానీ జ్ఞానం చాలా అమోఘమైన జ్ఞానం కాబట్టి ఆయన ఎక్కువ మంది భార్యలు ఉన్నారు అనుకోండి ఒకే పురుషుడికి, ప్రతి భార్య ఏ భావం చెందుతూ ఉంటుంది? నా సొంతం అయ్యి ఉండాలి భర్త అనేటువంటి భావనలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకర్షిస్తూ ఉంటారు అన్నమాట తన భర్తని. ఏదో విధంగా చక్కగా సింగారించుకుని కానీ, చక్కగా వంటలు చేసి కానీ రకరకాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఆ భార్యలు? ఇక్కడ ప్రహ్లాదు చెప్తున్నాడు, 4 రుచికరమైన ఆహార పదార్థముల వైపునకు, శిష్ణము సుందర స్త్రీ సంభోగం వైపునకు, స్పర్శ మృదువైన వస్త్రమును తాకుటకు ఆకర్షితమగుతున్నవి. ఆయన 4 అంటే యాక్చువల్గా మనకు ఆధ్యాత్మిక విధానంలో ఏం చెబుతారు? దేని నియంత్రించాలి? 4 నియంత్రించాలి, స్పర్శను నియంత్రించాలి, ప్రతి ఇంద్రియం నియంత్రించబడాలి. కానీ ప్రతి ఇంద్రియం ఏం చేస్తుంది? అవి వాటికి ఇంద్రియార్థములందు రుచిని కలిగి ఉంటూ ఉంటాయి అన్నమాట. విపరీతంగా మన ప్రలోభ పెడుతూ ఉంటాయి. ఎలాగా? ఉదాహరణ చెప్పారు కదా, భార్య యందు ఉండేటువంటి ఆకర్షణ ఎలా ఉంటుంది? ఒక్కొక్క భార్య ఒక్కొక్క విధంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి ఆకర్షణకి కూడా ఆ పురుషుడు పడిపోతూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ మనం కూడా ఏ ఒక్క ఇంద్రియం కూడా, ప్రతి ఇంద్రియం కూడా వాటి స్వభావాన్ని అనుసరించి అవి మనల్ని లాక్కు వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనం తినడం మానేస్తాము రుచికరమైన ఆహార పదార్థాన్ని, లేకపోతే స్పర్శను మానేస్తుంటాము, లేకపోతే చక్కగా ఏదైనా మనకి ఇష్టమైన విషయాన్ని వినడం మానేస్తుంటాము. ప్రతి దాన్ని కూడా అవి ఏం చేస్తున్నాయి? మనల్ని కృష్ణుడి నుండి దూరం చేస్తున్నాయి. కాబట్టి ఇక 4 రుచికరమైన ఆహార పదార్థం నరోత్తమ దాస్ ఠాగూర్ చెప్తారనమాట. మనం రుచికరమైన ఆహార పదార్థం తినవద్దు అని చెప్తున్నారనమాట. రుచికరమైన ఆహార పదార్థానికి మనం దానికి అటాచ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. తినాలి, మనం ఆహారం అవసరం మన శరీరానికి. కాబట్టి రుచిని చూసుకోక అక్కడ ఏది ఉంటే అది తినడం. ఇక రుచికరమైన ఆహార పదార్థం ఉంటే దాన్ని ఇంకా విసర్జించమంటున్నారు, దాన్ని పక్కన పెట్టేమంటున్నారు అన్నమాట. కాబట్టి ఇంకా ఆహార పదార్థమే మొట్టమొదటి ఎప్పుడూ కూడా మనకి నాలుక నుండే మొదలవుతూ ఉంటుంది అనమాట. మన ప్రతి ఇంద్రియం కూడా ఏ విధంగా పడిపోతుంటుందంటే మొట్టమొదటి నాలుక నుండి అనమాట. పూర్తిగా నిండినప్పటికీ ఉదరం ఇంకనూ తినగోరును. మనం మొత్తానికి ఎక్కువ వ్యాధిగ్రస్తులు అవడానికి కారణం ఏమిటి? మితిమీరి ఆహారం తినడం. అంటే ఆహారం ఎంత తినాలనిపిస్తుంది? రుచికరమైనది ఏదైనా దొరికితే ఇంకా 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 కడుపు నిండిపోయింది, ఇంకొంచెం తిందాం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలా పూర్తిగా నిండిపోయినప్పటికీ కూడా ఇంకా నిజానికైతే ఆహారం ఎలా తినాలట? సగభాగం ఆహారం ఉండాలి, పావు భాగం నీళ్ళు ఉండాలి, పావు భాగం గాలి ఉండాలి. అప్పుడే కదా మన మిక్సీలో మనం ఏదైనా వస్తువు వేసినప్పుడు నిండుగా వేసేస్తే అరుగుతుంది, అది బ్రైండ్ అవుతుందా? ఇది అంతే. సో ఈ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు కూడా మనం ఆ విధంగా ఆగలేము. ఎందుకని? అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కర్ణములు నిన్ను గూర్చి విన యత్నింపక గ్రామ్య కథలకే ఆకర్షితమవుతుండును. సాధారణంగా భగవత్ కథ వినడం కోసం ఎంతమంది వస్తూ ఉంటారు? మనం పిలుస్తున్నాము, రావటం లేదు అనుకుంటారు, రాలేరు. ఎందుకంటే వారికి గ్రామ్య కథ విషయం చాలా ఆకర్షణ కలిగి ఉంటుందన్నమాట. గ్రామ్య కథ విషయం ఏంటంటే లౌకిక విషయాలు. కాబట్టి ఆ ప్రదేశాలకి ఎక్కువగా ఈ జనం అంతా కూడా గుమిగూడుతూ ఉంటారు. నాసికి ఇంకొక ప్రక్కకు ఆకర్షితము కాక చంచలముకు నయనములు ఇంద్రియ భోగ దృశ్యముల వైపునకు పరుగుదీయుచున్నవి. కర్మేంద్రియములు మరొక ప్రక్కకు ఆకర్షణమగుతున్నవి. ఈ ప్రకారము నేను నిక్కముగా కలవరము చెంది ఉన్నాను. ఎందుకంటే నేను కృష్ణుడిని చేరకుండా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్క వైపుకు లాక్కుపోతున్నాయి. కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, ఇంకవన్నీ కూడా ఒక్కొక్క విధంగా మనల్ని ప్రలోభ పెడుతున్నాయి. కాబట్టి నేను భగవంతుడు ఎలా ఆకర్షితమై నేను ఎప్పుడు స్థిరంగా ఉండగలను ఇంద్రియాలన్నీ ఈ విధంగా ఉంటే? కాబట్టి అదే
ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారన్నమాట. మానవ జన్మ భగవదానుభూతికి ఉద్దేశించబడినది, కానీ శ్రవణ కీర్తన విష్ణుస్మరణములతో ఆరంభమైన ఈ విధానం మన ఇంద్రియములు భౌతికంగా ఆకర్షితములై ఉన్నంత వరకు కల్లోలితమవుతుండును. మన ఇంద్రియాలు ఎప్పటి నుండో భౌతికమై ఉండడం వలన భగవంతుడిని ఆకర్షించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు అంటే పూర్తిగా భగవంతుడిని ఆకర్షించేంత వరకు కూడా వీటిని బలవంతంగా వినియోగిస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు వినరు, సహజంగా అయితే వింటారా? మనం చెప్పిన మాట వింటారా? ఎందుకని? వారి యొక్క ఇంద్రియాలు తృప్తి కోసం, ఆనందం కోసం పరుగులు తీస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయాలి? బలవంతంగా కంట్రోల్ చేయాలి. కొంతవరకు వారి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ పూర్వంలో వీళ్ళు ఎవరు? చిన్నపిల్లలే కదా. ఆ పిల్లలుగా ఉన్నప్పుడు వారి యొక్క ఇంద్రియాలు ఎలా ఉండేవి? చాలా పరిగెడుతూ ఉండేవి. అప్పుడు తండ్రో చాలా బలవంతంగా, గురువు కానీ బలవంతంగా వాడిని నియంత్రిస్తూ ఉండేవారు అన్నమాట. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని. కొంతకాలం తర్వాత జ్ఞానం వచ్చింది, పెద్దవాడయ్యాడు, వాడే సహజంగా మానేస్తాడనమాట అవన్నీ కూడా. అలాగనే మనం భగవద్భక్తిలో పూర్తిగా స్థిరపడేంత వరకు కూడా మనం బలవంతంగా శాస్త్ర నియమాలు మనం ఆచరించవలసిందే. హరే కృష్ణ.